This attribute. conference will now be Attribute recorded. is nothing but it will provide some kind of functionality అంటే మన ట్యాగ్ కి ఒక అడిషనల్ ఫంక్షనాలిటీని యాడ్ చేస్తారు ఎవరు attribute. Yes or no? Now for example we had ABBR title. Who is title here? Title is the attribute. So title is the attribute. So ఈ title కి మనం ఏం యాడ్ చేయాలి? You need to add a value. You need to add a value. Is that clear? Okay. So today we will talk about IMG tag. So IMG. So IMG ఏం చేస్తుంది సార్ అంటే it will try to add the images. It will try to add the images. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ చేయాలి ఇప్పుడు మనము folder settings. So this tag is used for embedding the pages. Adding అనకూడదు. So embed చేస్తాయి అన్నమాట. What it will do? Embedding చేస్తాయి. So embedding the images. Embedding the image files to the which document? HTML document. To which document, sir? HTML document. So this tag is used for embedding what? Embedding the image files to the HTML document. So ఎటువంటి images మనం చూస్తాం సార్ జేపీజీ ఇమేజెస్ ఉంటాయి జిఫ్ ఇమేజెస్ ఉంటాయి ఓకే సో యూ హ్యావ్ సో మెనీ ఫార్మాట్స్ జేఎఫ్ఐఎఫ్ ఉంటుంది పిఎన్జి ఉంటాయి ఎస్విజి ఉంటాయి డాట్ ఐసిఓ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేపీఈజీ అనుకోండి సో జేపీఈజీ ఈజ్ ఫర్ మోర్ వాల్ పేపర్స్ ఇట్లాంటి వాటికి రైట్ సో పిఎన్జీస్ ఇప్పుడు యూట్యూబ్ థంబ్ నెయిల్స్ విచ్ ఐ జనరల్లీ కీప్ సో దోస్ ఆర్ ఆల్ పిఎన్జీ కొంచెం పిక్చర్ పిక్చర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది సో అట్లా డిఫరెంట్ వాటికి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి జిఫ్ ఉంది యానిమేటివ్స్ డాట్ ఐసీఓ ఉంది ఇట్స్ లైక్ ఐకాన్ సో విల్ పుట్ ఐకాన్ ఆల్సో టుడే ఐకాన్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను నేను అర్థమైందమ్మా ఎస్ అన్న సో వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ యూజింగ్ ద ఇమేజ్ tag img tag which tag img tag okay this tag comes with the following attributes okay first one src attribute minimum attributes అన్నమాట ఇవి మినిమం ఓకే ఎందుకు మినిమం అంటున్నా అంటే లేటర్ స్టైల్స్ వాడుకోవచ్చు ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు సో మినిమం attributes చూస్తున్నాం src will tell you about the source of the image the source of the image సో ఇమేజ్ సోర్స్ ఎక్కడ ఉంది ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇమేజ్ అనేది ఇంటర్నెట్ నుంచి రావచ్చు ఇమేజ్ అనేది నీ సిస్టంలో నుంచి రావచ్చు రైట్ సో అవన్నీ ఎక్కడ ఇవ్వాలి మనము ఎస్ఆర్సిలో ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎస్ఆర్సి ప్రస్తుతం ఇమేజెస్ మా సిస్టంలో ఉన్నవే తీసుకుంటాం ఈజ్ దిస్ క్లియర్ ఓకే రైట్ నెక్స్ట్ height next is what height so height of the image సో జనరల్గా మీరు ఒక ఇమేజ్ని ఓపెన్ చేశారు అనుకోండి ఆ ఇమేజ్కి విడ్త్ ఉంటుంది హైట్ ఉంటుంది సో నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమేజ్ అనుకోండి ఇదేంటి హైట్ ఇదేంటి విడ్త్ ఇట్స్ 2 dimensional ఎస్ ఆర్ నో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 4K టీవీ ఉందనుకోండి 4K టీవీ అంటే అదేంటి లిటరల్గా కంప్యూటర్ టెక్నాలజీ ప్రకారము ఇట్ ఈస్ లైక్ 2120 ఇంటూ 41 సంథింగ్ అన్ని పిక్సెల్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ చూడండి సో మొబైల్లో ఇఫ్ యూ వాంట్ సో మొబైల్ వద్దు ల్యాప్టాప్ చూద్దాం సో ల్యాప్టాప్ స్క్రీన్ ఏంటి 1920 by 1080 పిక్సెల్ ఏంటది 1020 80 అంతేంటి ఇవన్నీ హైట్ అండ్ విడ్త్ అనమాట హైట్ అండ్ విడ్త్ అన్ని పిక్సెల్స్ ఉంటాయి అన్ని పిక్సెల్స్ పెరుగుతున్న కొద్దీ మీకు 4K 2K ఇప్పుడు మనదంతా 2K ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ 2K అనమాట సో 4K అంటే హైట్ పిక్సెల్స్ పెరుగుతాయి ద మోర్ ద పిక్సెల్స్ ద మోర్ క్లారిటీ అనమాట అర్థమైందమ్మా లాజిక్
ఏ ఇమేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. ఇప్పుడు ఒక పిక్చర్ అంటే ఏంటి, ఒక సినిమా అంటే ఏంటి, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. ఆ ఇమేజెస్ అన్ని ఒక క్వాలిటీ ఇమేజెస్ అన్నమాట. సో ప్రతి ఒక్క ఇమేజ్కి కూడా మనకి అలా ఉంటుంది, రైట్? విల్ టాక్ అబౌట్ ఇట్. The height of the image, height of the image in pixels. In what? Pixels. ఇక్కడ పిక్సెల్ మాత్రమే, తర్వాత వేరే కూడా చూద్దాం. బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ అదర్ ఫార్మాట్స్ ఆల్సో. ఫర్ నౌ వి విల్ గో విత్ పిక్సెల్. పిక్సెల్ అంటే ఏంటి? వన్ పిక్సెల్ ఈజ్ నథింగ్ బట్ వన్ పిక్చర్ ఎలిమెంట్. వన్ పిక్చర్ ఎలిమెంట్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు దట్. ఫస్ట్ లెట్ us ఫినిష్ ఆల్ దిస్. సో సారీ, విడ్త్ అంటే ఏంటమ్మా? విడ్త్ పొడవు, వెడల్పు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే. ఓకే, విడ్త్ ఈజ్ నథింగ్ బట్ వాట్? The width of the image. The width of the image in pixels. Width of the image in pixels. Pixel. Okay. Next, ALT. ALT is nothing but alternate text. Alternate text. So ALT is nothing but what? Alternate text. When the image is not loaded perfectly. ఇమేజ్ లోడ్ అవ్వకపోతే, ఇమేజ్ లోడ్ అవ్వకపోవడానికి ఏం ఛాన్స్ ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు నీ సోర్స్ కరెక్ట్, నీ పాత్ కరెక్ట్ ఇవ్వకపోవడము, రైట్, నేమ్ ఆఫ్ ద ఫైల్ కరెక్ట్ ఇవ్వకపోవడము, అట్లాంటి టైంలో ఏఎల్టీ డిస్ప్లే అవుతుంది అనమాట. ఏఎల్టీలో మీరు ఒక టెక్స్ట్ ఇస్తారు అంతే. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. నౌ దీస్ ఆర్ ద 4 attributes for which tag? IMG tag. For IMG tag. ఐఎంజికి క్లోజింగ్ ఏం అవసరం లేదు. సో ఇట్స్ సెల్ఫ్ క్లోజింగ్ అనొచ్చు, లేకపోతే అన్పేడ్ ట్యాగ్ అనొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇస్ దిస్ క్లియర్? ఓకే. నౌ బిఫోర్ గోయింగ్ టు దిస్ ఇమేజ్ ట్యాగ్ డిస్క్రిప్షన్ ఆర్ డెమాన్స్ట్రేషన్, ఐ వాంట్ యూ టు క్రియేట్ ఇమేజెస్ ఫోల్డర్ అండ్ స్టోర్ ఆల్ ద ఇమేజెస్ ఇన్ దట్. అది ఎక్కడ క్రియేట్ చేయాలి సార్? మరి ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఇప్పుడు జనరల్గా నా ప్రాజెక్ట్ ఎక్కడుంది? ట్రైన్ రిక్రూట్లో, యూఐలో. ఓకే, యూఐ ప్రోగ్రామ్. సో దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. అవునా? నా ప్రాజెక్ట్ ఎక్కడుంది? ట్రైన్ రిక్రూట్లో, యూఐలో, యూఐ ప్రోగ్రామ్స్. ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ రియల్ టైం. రియల్ టైంలో కూడా ఇంతే అనమాట. సో హియర్ ఆ ప్రాజెక్ట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ని తయారు చేయాలి. ఎందుకంటే నీ ప్రాజెక్ట్లో కొన్ని వందల వెబ్సైట్లు ఉంటాయి, వందల వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజెస్ అన్నిటిలో నీవు కొన్ని ఇమేజెస్ని వాడతావు. అవి అన్ని ఇమేజెస్ని మనం కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇమేజ్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇమేజ్ కావాలి అంటే ఈ ఫోల్డర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో నువ్వు నీ ప్రాజెక్ట్ మొత్తంలో, నీ వెబ్సైట్ మొత్తంలో యూజ్ చేసే ఇమేజెస్ అన్నీ కూడా they have to be in this particular folder only. Am I crystal clear? Yes. A folder adi images. So all lowercase. So all lowercase characters. అర్థమైందా? ఇమేజెస్ ఆల్ లోవర్ కేస్ క్యారెక్టర్స్. ఇది ఎక్కడ ఉంటుంది చూడండి, ట్రైన్ రిక్రూట్లో, యూఐలో, యూఐ ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోమని చెప్పాను నేను, అవునా? ఆ ఫోల్డర్లోనే ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఎస్, దిస్ విల్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ అస్ ఓన్లీ. ఎస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇమేజెస్ నేను వేరే దగ్గర నుంచి తీసుకొస్తాను. సో ఐ వాంట్ టు హ్యావ్ ద ఇమేజెస్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ బ్యాచ్. ఇమేజెస్ సో ఇమేజెస్. సో కొన్ని సెట్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఐ కాపీ ఆల్ దోస్ ఇమేజెస్. ఫర్ శాంపుల్ ఒక యానిమేటెడ్ ఇమేజ్ అట్లా కూడా ఇస్తాను మీకు. సో ఎక్కడ పెట్టాలి నేను? యూఐ ప్రోగ్రామ్స్లో, ఇమేజెస్లో ఐ విల్ హ్యావ్ ఆల్ దిస్ ఇమేజెస్. రైట్? క్లియర్ ఆర్ నాట్? ఇమేజెస్ ఫోల్డర్ లేకపోతే ఏం చేయాలి కూడా చెప్తాను నేను. ఇమేజ్ ఫోల్డర్ క్రియేట్ చేయకపోతే ఏంటి ప్రాబ్లం అని కూడా చెప్తాను.
Okay. Now, for example, I want to print the picture of PC. సో ఏది ప్రింట్ ఏది నేను వేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు హ్యావ్ ఎ పిక్చర్ నేమ్డ్ PC. ఓకే, ఐ వాంట్ టు హ్యావ్ ఏ పిక్చర్ నేమ్డ్ PC అనే నేమ్ ఉన్న పిక్చర్ని నేను లోడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ దిస్ పాత్. ఈ పాత్ మొత్తాన్ని తీసుకోవాలి నేను. అర్థమైందా? సో పాత్ మొత్తాన్ని తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇది ఐ హ్యావ్ టు టేక్ టు మై విజువల్ స్టూడియో. ఓకే, సో విజువల్ స్టూడియోలోకి వెళ్ళి విచ్ ట్యాగ్? img tag. img followed by whom? Followed by src. ఇది పాత్ మొత్తం ఇలా పెట్టాలి. ఎస్, పాత్ మొత్తం ఎలా పెట్టాలి? ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసి నేమ్ ఆఫ్ ద ఫైల్ ఏంటమ్మా? PC. నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ వాట్? నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ PC. నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ PC. నేమ్ ఆఫ్ ద ఫైల్ ఇంపార్టెంట్, టైప్ కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టైప్ హియర్? JPG. సో డైరెక్ట్గా JPG అని పెట్టకుండా యూ కెన్ గో టు ద ప్రాపర్టీస్. If you go to the properties and check the details, ఇక్కడ చూడండి మీకు పిక్సెల్ కనిపిస్తుంది. సో రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి. విడ్త్ ఎంత? 284 పిక్సెల్. హైట్ ఎంత? 177 పిక్సెల్. సార్ పిక్సెల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, PC ఇమేజ్ కదా మనం సెలెక్ట్ చేసుకుంది. సో లెట్ us open the PC image. సో ఇది యాక్చువల్గా PC ఇమేజ్ అనమాట. సో హైట్ ఎంత ఉంది? హైట్ 177, విడ్త్ 284. స్మాల్ ఇమేజ్. ఎస్ ఆర్? సో మీరు ఇది టోటల్ స్క్రీన్ ఎంత? 1920 by 1080. ఒకళ్ళు టోటల్ పిక్చర్ ఉంటే ఎన్ని పిక్సెల్స్ వస్తాయి? 1920 by 1080. సారీ, 1080 by 1920. ఎస్, 4K అన్నప్పుడు ఇంకా లార్జ్ అయిపోతుంది. అంటే పిక్సెల్స్, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ లార్జ్ అయిపోతుంది. సార్ పిక్సెల్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇట్లా చేస్తూ ఉంటే మనకి రౌండ్ ఇట్లా స్క్వేర్స్ లాగా వస్తాయి చూడండి, స్మాల్గా. ఇంకా మంచి ఇమేజ్ ఉంటే, మంచి కలర్డ్ ఇమేజ్ ఉంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎస్, సో ఆ చిన్న చిన్న స్క్వేర్స్ని మనం ఒక పిక్సెల్ అంటాం అనమాట. ఏమంటాము? విల్ కాల్ ఇట్ యాజ్ ఎ పిక్సెల్. పిక్సెల్ స్టాండ్స్ ఫర్ పిక్చర్ ఎలిమెంట్. పిక్సెల్ స్టాండ్స్ ఫర్ వాట్? పిక్చర్ ఎలిమెంట్. సో ఒక పిక్చర్ ఎలిమెంట్ ని మనం పిక్సెల్ అని కాల్ చేస్తాం. ఎస్, ఈజ్ దట్ క్లియర్? ఎవ్రీవన్ క్లియర్? ఓకే, లెట్ us have the same height and width. Same height and width ఉంటే ఏం చేయాలి? ఓకే, one more thing that we did not observe is ఏ టైప్ ఇది? .jpg. so what I should say here? PC.jpg. PC.jpg. yes or no? PC.jpg. so close it. అర్థమైందా? ఎస్ ఆర్? tab 9 ఎఫెక్ట్ ఇది. సో tab 9 ఇక్కడ కొట్టగానే ఇట్ ఈస్ గివింగ్ సమ్ సజెషన్. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ సమ్ సజెషన్, రైట్? నేనేం టైప్ చేయలేదు, అదే సజెషన్ ఇస్తుంది. tab 9 చేసుకున్నాం కదా మనం, సో దానివల్ల. ఓకే, సో ఫర్ నౌ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎస్, ఓకే, జస్ట్ సేవ్ ఇట్, run it. So as usual it opens in a Chrome. ఓపెన్ అయిందా?
ఒరిజినల్ ఇమేజ్ వచ్చిందా, హైట్ విడ్త్ మనం ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు కాబట్టి. అయితే ఇక్కడ నాకు కొట్టేది ఏంటి అంటే ఇంత పెద్ద పాత్. సో మీరు ఎంత పెద్ద పాత్ ఇస్తే అంత డేంజర్ ఆఫ్ ఎర్రర్స్. అవునా, కాపీ పేస్ట్ చేసి ఉండొచ్చు మనం, బట్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ రీడబిలిటీ నాకు మిస్ అవుతుంది ఇక్కడ. అంటే వి విల్ నాట్ అండర్స్టాండ్, అరే సి యూజర్స్ అంతా ఏంటి, ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అట్లా అంతా కాకుండా మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం ఫోల్డర్ని, మనం పిక్చర్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, ఇమేజెస్. ఆ ఇమేజెస్ ఎక్కడ ఉంది, నా పేజ్ పక్కనే ఉంది, నా పేజ్ పక్కనే ఉంది. అవునా, వేర్ ఇస్ ఇమేజెస్, నా పేజ్ ఎక్కడ ఉంది, మై పేజ్ ఈస్ హియర్, నా ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, నా పేజ్ పక్కనే ఉన్నాయి. ఎస్ ఆర్ నో, అట్లా సెట్ చేసుకున్నాం మనం. నా పేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, నా ఇమేజెస్ అన్నీ ఓ ఇమేజెస్ ఫోల్డర్ దాని పక్కనే పెట్టుకొని కూర్చున్నాను నేను. ఒకవేళ ఫోల్డర్లో లేకపోతే ఏం చేయాలి, మొత్తం పాత్ కాపీ చేయాలి. ఇప్పుడు ఆ పని లేదు నాకు. సో మరి నేను ఏం చేస్తాను సార్ అంటే ఐ విల్ జస్ట్ గో ఫర్ డాట్ స్లాష్, చూడండి వచ్చేసిందా, పవర్ ఆఫ్ విజువల్ స్టూడియో. డాట్ స్లాష్ అనగానే ఆ ఫోల్డర్లో, ఈ ఫస్ట్ పేజ్ ఉన్న ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి అన్నీ వచ్చేస్తుంది. ఆ ఫోల్డర్ ఏమేమి ఉన్నాయి నాకు ఫైల్స్, ఫస్ట్ పేజ్ డాట్ HTML ఉంది, సెకండ్ పేజ్ డాట్ HTML ఉంది, ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. అర్థమైందా? సో అప్పుడు నేను ఇమేజెస్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు నేను ఏం ఇద్దాం అనుకున్నాను, పీసీ వచ్చేసిందా, థింగ్స్ గాట్ ఆటోమేటెడ్ ఆర్ నాట్. ఎస్, రిస్క్ లేకుండా సింపుల్గా అయిపోవాలి పని. మన ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేసి కాపీ చేసి పే అవసరం లేదు. ఎస్, ఎందులో పెట్టినాం మనం, ఇమేజెస్. ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాం, ఇమేజెస్లో. సో దాని ముందు ఏం పెట్టాలి, డాట్ స్లాష్ పెట్టగానే అందులో ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అయిపోతాయి అన్నమాట. ఆమె క్రిస్టల్ క్లియర్, పీసీ డాట్ జేపీజీ. మీరు ఎన్ని ఇమేజెస్ ఉంటే అవన్నీ లైన్అప్ కనిపించేస్తాయి మీకు అక్కడ. మీరు ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఇంకో పేజ్లోకి వెళ్ళారు, అక్కడ మీకు వేరేది కావాలి, అప్పుడు ఏం చేస్తారు, సపోజ్ నాకు ఇది కావాలి, అది యూజ్ చేసుకుంటాం. ఎక్కడ కావాలంటే అది ఏది కావాలంటే అక్కడ యూజ్ చేసుకో, ఎందుకంటే అన్ని ఇమేజెస్ అందులోనే ఉన్నాయి. ఫస్ట్ నువ్వు వెబ్సైట్ తయారు చేసే ముందు ఇమేజెస్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నావు. అండర్స్టూడ్ మై పాయింట్స్? ఎస్, ఎనీ డౌట్స్? ఓకే, నౌ వీ వాంట్ boy dot gif. సో gif is a animative image. గమనించారా మీరు, ఇంతకుముందు ఈజీ ఉందా, ఇది ఈజీ ఉందా, ఇదే ఈజీ ఉంది. ఎందుకు, మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసి పెట్టారు. ఏం చేసి పెట్టారు బ్యాక్గ్రౌండ్ వర్క్, యూ క్రియేట్ ఇమేజెస్ ఫోల్డర్ అండ్ ఆల్. ఇప్పుడు ఫ్యూచర్లో వెబ్సైట్ అయిపోదు, మళ్ళీ తర్వాత ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు ఇమేజెస్ని ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ పెడతారు, ఇమేజెస్ అనే ఫోల్డర్లో పెట్టేస్తారు. దిస్ ఆర్ రియల్ టైమ్ స్టఫ్. ఎస్ ఆర్ నో? ఓకే, పెట్టేసిన తర్వాత ఎస్ఆర్సి ఇంకేమి ఇవ్వచ్చు, హైట్ విడ్త్. సో హైట్ విడ్త్ అనేది ఇంకా మీ ఇష్టం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇమేజ్, images. Okay, so this is which image, sir? This is a GIF image. This is a GIF image. So GIF image is like animative image అనమాట, మూవింగ్ ఇమేజ్. సో నాకు హైట్ అంత వద్దు సార్, నాకు హైట్ నేను కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో బెటర్ యూ లుక్ ఎట్ ద సోర్స్. ఆ సోర్స్ ఫైల్ని చూడడం బెటర్, మీరు ర్యాండమ్గా పెట్టకుండా సోర్స్ ఫైల్ని చూడడం బెటర్. జస్ట్ చూసి ఎంత హైట్ ఉంది ఎంత పెడుతుంది చూసుకొని దాంట్లో తగ్గించడమో పెంచడమో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ I want to make the height is equal to 100. 100 ఏంటి, pixel. 100 is pixel. Width also 100, right? So now just save it. So it is only 100 pixel. అర్థమైందా? లేదు సార్ నాకు ఇంకా ఇమేజెస్ క్వాలిటీ రావాలంటే కొంచెం ఫోటోషాప్ అది చేసుకుంటే సరే. ఫోటోషాప్ ఉంది, క్యాన్వా, ఈరోజు ఇవాళ రేపు ఫ్రీ టూల్స్ చాలా ఉన్నాయి. సో యూ కెన్ మేక్ ఇట్ బెటర్ ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ యూ కెన్ డూ ఇట్, రైట్? ఎస్ ఆర్ నో? ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా అట్రిబ్యూట్స్ అన్ని ఇలా రాయడము
ఒక ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఎలా ఇమేజ్ ఎస్ఆర్సి ఒక అట్రిబ్యూట్, హైట్ ఒక అట్రిబ్యూట్, తర్వాత ఆల్ట్, కామర్స్ అవసరం లేదు, alt is equal to okay boy jumping with joy, right? Okay, now I refresh it. Boy jumping with joy అనేది కనిపించదు ఎందుకు? we have done everything correctly. ఒకవేళ సపోజ్ మీరు జిఫ్ కాదు జేపీజీ అనుకున్నారు, అనుకొని రన్ చేశారు. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్. ALT ఈస్ ఫర్ ఆల్టర్నేట్ టెక్స్ట్. అంటే నువ్వు ఎక్కడ రాంగ్ అయింది, నీ ఇమేజ్ లోడింగ్ ఎక్కడ రాంగ్ అయింది. ఆ సర్వర్ దగ్గర రాంగ్ అయి ఉండొచ్చు, నీ దగ్గర కోడింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు నీకు అక్కడ ఏమొస్తుంది? ఆ టెక్స్ట్ వస్తుంది అనమాట. ఎస్ ఆర్ నో? యాజ్ అ డెవలపర్ నీకు అర్థం కావాలి, ఇది యూజర్ కోసం కాదు, డెవలపర్ కోసం మెయిన్గా. సో యూజర్ ఈజ్ జస్ట్ సీయింగ్ దట్ ఇమేజ్, సీయింగ్ దట్ వర్డ్స్, బట్ డెవలపర్ విల్ నో అరే ఈ వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేసామో ఆ ఇమేజ్ లోడ్ అవ్వలేదు అనమాట అని he will go back and do the remaining corrections. Am I clear with these 4 attributes? Yes or no? Pakka. Okay, now it's time to set up the icon. Very interesting concept, icon. సో జనరల్గా మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ లేకపోతే ఇంకేదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు యూ విల్ బి లుకింగ్ ఎట్ అమెజాన్ సేల్ ఇండిపెండెన్స్ డే. ఓకే, అప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చేసింది. ఓకే, ఇక్కడ జీ అని వచ్చింది చూసారా, గమనించారా? ఇదేంటి, మన ఫస్ట్ పేజ్కి ఏం రాలేదు కానీ ఇక్కడ జీ అని వచ్చింది, గమనించారా? ఎస్. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎనీ అదర్ వెబ్సైట్, లెట్స్ సే ఇంగ్లీష్ జాగరన్ సంథింగ్. సో వీళ్ళకు ఒక సింబల్ వచ్చేసిందా? సో వీటిని ఐకాన్స్ అంటాం. ఏమంటాము? ఐకాన్స్. సో మనం కూడా ఆ ఐకాన్స్ని జనరేట్ చేయొచ్చు, ఉన్న ఐకాన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? అవి మన పేజ్కి యాడ్ చేసుకోవచ్చు. నాట్ లైక్ ఇమేజ్ లాగా కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది, రైట్? ఓకే, వీ విల్ హ్యావ్ దట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ఇమేజ్ వెరైటీయే కాబట్టి ఇక్కడే నేను కంప్లీట్ చేసేస్తాను అది టాపిక్. అండర్స్టూడ్ now everyone what I am talking about? I am talking about adding what? Adding the icons. Okay, so నేను జూమ్ చేసి ఇస్తాను మీకు ఆన్సర్. Everyone clear with IMG adding? Okay, height width ఎప్పుడు యూజ్ చేయాలి? if the picture is too long, right? if the picture is too long you want to fit it, నువ్వు ఫిట్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు హైట్ విడ్త్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఒరిజినల్ ఫార్మాట్లో యూజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎస్ఆర్సి ఇంపార్టెంట్, మిగతా అన్ని ఆప్షనల్. ఆప్షనల్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్, బట్ ఎస్ఆర్సి ఈజ్ కంపల్సరీ. ఎస్, అట్రిబ్యూట్స్లో కూడా కంపల్సరీ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఆప్షనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ఆర్సి ఈజ్ ఏ కంపల్సరీ అట్రిబ్యూట్. హైట్ విడ్త్ ఆల్ట్ ఈజ్ ఆర్ చాయిస్, మన ఆప్షన్. ఈజ్ దిస్ క్లియర్? Okay, now we will adding fav icon to the title location, yes or no? Okay, so page before fav icon, పేజ్ బిఫోర్ ఫేవ్ ఐకాన్. సో పేజ్ బిఫోర్ ఫేవ్ ఐకాన్ ఎట్లా ఉంటుంది మనకి? ఇలా ఉంటుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో పేజ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందంటే తర్వాత. ఓకే, రైట్. నౌ వాట్ టు డూ ఫర్ దిస్? నౌ ఇక్కడ 2 టైప్స్ అమ్మా ఫేవ్ ఐకాన్స్. ఓకే, వన్స్ ఐ రైట్ సమ్ పాయింట్స్. Generally
Fav icons are user created or downloaded. User created or downloaded. సో మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి .ico ఫార్మాట్స్ ఫ్రీ డౌన్లోడ్ కొట్టండి, కొన్ని లక్షలు వస్తాయి, రైట్? మీరు ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు, అది వేరే విషయం. చెప్పాను కదా, ఫోటోషాప్ ఇట్లాంటి ఐడియా ఉంటే యూ కెన్ డూ ఇట్, రైట్? ఓకే. దే ఆర్ ఆఫ్ .ico format. They are of which format? .ico format. .ico అంటే స్మాల్ ఇమేజెస్ అన్నమాట, వెరీ స్మాల్ ఇమేజెస్. చూసారా దాని ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది గమనించారు కదా? సో ఆ ప్లేస్మెంట్ని బట్టి దాని సైజ్ ఆలోచించండి ఎంత ఉంటుంది. ఎస్, ఓకే. We may get thousands of Fav icons from various websites. ఓకే, సో వేరియస్ వెబ్సైట్, ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో మనం యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ డౌన్లోడ్ ఆల్సో. సో రెండు చూపిస్తాను మీకు నేను. సో ద వెబ్సైట్ ఈస్ favicon.cc. సో favicon.cc అనే వెబ్సైట్ ఉంది. సో హియర్ యూ కెన్ డౌన్లోడ్ ఆల్సో అండ్ యూ కెన్ క్రియేట్ ఆల్సో అనమాట. చూడండి, క్రియేట్ న్యూ ఫేవ్ ఐకాన్ ఉంది, లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్ అని ఉంది, మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ విల్ సీ డౌన్లోడ్. ఓకే, లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇది ఒకటే కాదమ్మా, దిస్ ఇస్ జస్ట్ ఏంటంటే నాకు చెప్పడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ వెబ్సైట్స్ ఆల్సో. ఓకే, సో మీ జనరేషన్ వాళ్ళకి సెర్చ్ చేయడం అని చెప్పాల్సిన అవసరం లేదు, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, రైట్. సో ఇది రైట్, సో ఇది వెబ్సైట్. ఇక్కడ మీకు లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్ అని ఉంటుంది, సో అక్కడ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. సో గో టు లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్. సో లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్లో యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఇమేజెస్. ఓకే, ఇవన్నీ .icos. వాట్ ఆర్ ఆల్ దిస్? దీస్ ఆర్ ఆల్ .icos ఓన్లీ. ఓకే, చూడండి, గూగుల్, రైట్, టిక్ మార్క్. ఓకే, సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ డౌన్లోడ్ దిస్. టిక్ మార్క్ బాగుంది కదా? సో అక్కడ వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది, ఇక్కడ మీకు అట్లా పెద్దగా ఉంది కాబట్టి అట్లా కనిపిస్తుంది. సో .icon. ఓకే, సో యూ కెన్ డౌన్లోడ్. ఎక్కడ డౌన్లోడ్ చేయాలి చెప్పండి? వెర్ యూ హావ్ టు డౌన్లోడ్? యూ హావ్ టు డౌన్లోడ్ ఇన్ ద ఇమేజెస్. యూ హావ్ టు డౌన్లోడ్ ఇన్ ద ఇమేజెస్. సో డౌన్లోడ్ ఫేవ్ ఐకాన్. చూడండి, నేమ్ ఏమొచ్చింది? favicon.ico. సో go to that, right, cut it, and you have to put it where? You have to put it in your images. ఎటువంటి ఇమేజెస్ అయినా కానీ మీరు అక్కడే స్టోర్ చేయాలి. సో ఫేవ్ ఐకాన్ వచ్చేసి. నా హౌ టు యాడ్ దిస్ ఫేవ్ ఐకాన్? ఈ ఫేవ్ ఐకాన్ యాడ్ చేయాలి అంటే మీరు లింక్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ టు యూజ్ ఎ లింక్ ట్యాగ్ విచ్ కమ్స్ విత్ href rel టైప్ అట్రిబ్యూట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేయండి. ఓకే, చేశారా? సో కాపీ చేసేసేయండి. కాపీ చేసేసి వేర్ యూ హ్యావ్ టు యాడ్, యూ హ్యావ్ టు యాడ్ ఇట్ అండర్ ద హెడ్ ట్యాగ్. అండర్ ద హెడ్ ట్యాగ్, అది హెడ్ సెక్షన్ కదా. వాట్ సెక్షన్ ఇస్ దట్? హెడ్ సెక్షన్. సో ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఏమేమి చేంజెస్ చేయాలి సార్ అంటే, ఎక్కడ ఉంటుంది మీకు అది? .images వచ్చేసిందా?
లేదు సార్ నాకు మళ్ళీ ఒకసారి టైప్ చేయండి డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఫేవ్ ఐకాన్ ఐసీఓ కేఐసిఓ కొన్ని ఐసీఓస్ ఆల్రెడీ ఉన్నాయి. సో మనది ఏంటి ఇప్పుడు ఫేవ్ ఐకాన్, అదే పేరు ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. సో ఆర్ఈఎల్ టైప్ ఇవన్నీ ఆప్షనల్. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, రిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ట్యాగ్ ఇది, లింక్ ట్యాగ్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? పక్కా? ఓకే. నౌ సేవ్ ఇట్. వచ్చేసిందా? Do you see the fave icon? No or yes? You see the fave icon or not? అనిపిస్తుందా? టిక్ మార్క్ స్మాల్ చిన్నగా పెట్టాను. ఎస్ ఆర్ నో? రైట్. ఇంతకుముందు ఏముంది? ఇంతకుముందు ఏముంది? ఇంతకుముందు సమ్ గ్లోబ్ వాజ్ దేర్. నౌ యూ హ్యావ్ పుట్ యువర్ ఫేవ్ ఐకాన్. మీరు మీ లోగోని పెట్టుకోవచ్చు, మీ లోగో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. దెర్ ఆర్ మెనీ వెబ్సైట్స్, చెప్పాను కదా, మెనీ వెబ్సైట్స్ టు క్రియేట్. సో లేదు సార్ నేను ఇక్కడ ఈ వెబ్సైట్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో కెన్ ఐ డూ ఇట్? ఎస్. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో కూడా మనం తయారు చేయొచ్చు, బట్ నాట్, ఐఎమ్ నాట్ వెరీ క్రియేటివ్. సో క్రియేట్ న్యూ ఫేవ్ ఐకాన్. సో జస్ట్ లెటర్స్ లాగా నేను వేయగలుగుతాను. ఓకే. సో సంబడి విత్ సంథింగ్ లైక్ ఎన్. సో ఎన్ అనే పేరుతో ఒక లోగో అనుకోండి. జస్ట్ filling the boxes, that's it. Something. Okay. So ఇప్పుడు ఏం చేయాలి నేను? I have to download this. ఓకే. సో డౌన్లోడ్ ఏం చేయాలి ఇప్పుడు నేను? I have to download the fave icon. సో ఫేవ్ ఐకాన్ ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. సో యూ కెన్ చేంజ్ ద నేమ్. సో ఆ నేమ్ని యూ కెన్ పుట్ ఇట్ యాజ్ ఎన్. ఓకే. అండ్ కట్ దిస్. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇది మళ్ళీ? ఏదైనా ఇమేజెస్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇమేజెస్. సో ఇమేజెస్లోకి వెళ్ళేసి ఎక్కడ చేంజ్ చేయాలి ఇప్పుడు నేను? ఇక్కడ n.ico. సేవ్ ఇట్, రిఫ్రెష్ ఇట్, డన్. ఎన్ వచ్చేసిందా? ఎస్ ఆర్? నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ లోగో. సో ఆఫ్ కోర్స్ సింపుల్ అనుకోండి, తర్వాత మీరు చెప్పాను కదా, మీరు ఫోటోషాప్ ఐడియా ఉంటే ఈజీగా మీరు తయారు చేయొచ్చు. బట్ విచ్ ఫార్మాట్ ఈస్ బెటర్? .ico. మీరు ఉన్న ఇమేజెస్ని కూడా మార్చొచ్చు. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని పిక్సెల్ తగ్గించాలి. పిక్సెల్ తగ్గించి మీరు చేయాల్సి వస్తుంది. ప్రతి ఇమేజ్ పక్కన పెట్టడానికి రాదు. పెద్ద ఇమేజ్ నా ఫోటో నా ఫేస్ పెట్టేస్తా అంటే కుదరదు అక్కడ. జస్ట్ మీరు దాన్ని తగ్గించి దాన్ని మైన్యూట్ చేసి, ఓకే, యూ హ్యావ్ టు. దేర్ ఆర్ మెనీ వెబ్సైట్స్. ఓకే సార్, ఇంకో ఆప్షన్ ఉంది కదా. ఇంకో ఆప్షన్ ఏంటి? యూ క్యాన్ పుట్ ఎ లైవ్ వన్. సో లైవ్ వన్ అంటే ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నదాన్ని కూడా మనం పెట్టవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్. ఓకే. సో లేటెస్ట్ ఫేవ్ ఐకాన్స్లో ఇఫ్ ఐ వాంట్ టు పుట్ దిస్, ఇది పెట్టాలనుకుంటున్నాను. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్ళండి. ఓకే. సో ఇప్పుడు అది డౌన్లోడ్ చేయకుండా ఇది మొత్తం కాపీ చేసుకోవాలి. అది మొత్తము కాపీ చేసేసుకొని, ఓకే. సో కాపీ చేసేసుకొని సేమ్ లింక్ ప్లేస్లో. బట్ జనరల్లీ వీ డోంట్ డూ దిస్. ఇక్కడ డౌన్లోడింగ్ పెద్ద విషయం కాదు కాబట్టి డోంట్ ట్రై టు గో ఫర్ దట్ లింక్. సో సేవ్ చేయండి. నౌ యూ సీ
ఎస్, అంటే ఆల్రెడీ లైవ్లో ఉన్నది అది. సో ఆ లింక్ మనకి ఇస్తాడు అనమాట. ఆ లింక్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఎస్, ఐదర్ యూ కెన్ డౌన్లోడ్ ఆర్ యూ కెన్ యూజ్ ఎ లైవ్ వన్. ఎస్, ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? సో ప్రతి పేజ్కి ఫేవ్ ఐకాన్ ఈస్ కంపల్సరీ. ఎస్ ఆర్ నో? ప్రతి పేజ్కి ఏది కంపల్సరీ? ఫేవ్ ఐకాన్ ఈస్ కంపల్సరీ. ప్రతి పేజ్కి ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది కదా. వాళ్ళు లోగోస్ పెట్టుకుంటారు కొంతమంది. అమెజాన్ ఉంది, అమెజాన్ లోగో ఉంటుంది, రైట్? యూ కెన్ సీ, యూ కెన్ అబ్జర్వ్. సో దిస్ ఇస్ ద వే దట్ దే విల్ పుట్ ద ఫేవ్ ఐకాన్స్. ఏ ట్యాగ్ వాడాము? లింక్ ట్యాగ్. ఈజ్ ఇట్ క్లియర్? Everyone clear the points? Yes or no? So this is how we can put the fave icons. Understood everyone? Will you try to put your fave icons later? Okay. Live icon. So live icon ఏదమ్మా? Live icon. So live icon లో మనకి you will have a bigger path. ఓకే, ఇదంతా పాత్ వస్తుంది. Right? So I will just put it. Those who are not practicing here, go home, practice. Okay? Live icon. ఇంకోటి ఏంటి? User defined icon. So user defined icon ఎట్లా ఉండమ్మా? User defined icon తర్వాత ఏంటి? సో యూజర్ డిఫైన్డ్ ఐకాన్. సో ఐకాన్స్ ఇవన్నీ ఇమేజెస్ కిందకే వస్తాయి, రైట్? అవి ఎక్కడ ఉండాలి? ఏ ఫోల్డర్లో ఉండాలి అవి? ఇమేజెస్ ఫోల్డర్లో ఉండాలి, రైట్? ఎస్, క్లియర్ విత్ ద ఇమేజెస్ పార్ట్ everyone? Okay, now we will talk about anchor tag. So anchor tag. So whenever I am talking about anchor tag will give a hyperlink. This will give a hyperlink. It provides us with an hyperlink to open a HTML document or a website or a web page, a website or a website or any other document. Any other document. PDFs open cheychu. You can open anything. You can open anything. On a click, you can open anything. Okay. ఈ ట్యాగ్ ఏంటి? యాంకర్ ట్యాగ్. సో సింటాక్స్ ఏ ట్యాగ్. ఏ, it's an a tag. Okay, so your attribute list, and here you will have a text that opens a link. Text that opens a link. Yes, text that opens a link. అంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే opens a link upon click. So text that opens a link upon click. Is that clear? Okay.
ఓకే. సో అట్రిబ్యూట్స్ ఏముంటాయి సార్ దీనికి మెయిన్గా? సో అట్రిబ్యూట్స్ హెచ్ఆర్ఎఫ్. ఏం అట్రిబ్యూట్? హెచ్ఆర్ఎఫ్. సో హెచ్ఆర్ఎఫ్, okay, text or image or anything. Okay, so text or image. So href stands for what? Stands for hyper reference. Hyper reference. So stands for hyper reference. So href stands for reference, hyper reference. Hyper reference, which contains a value to open, contains a value of the source to open. సోర్స్ టు ఓపెన్. సోర్స్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక పేజ్ కావచ్చు, ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా. ఎస్, ఓకే. హెచ్ఆర్ఎఫ్. అండ్ యూ హ్యావ్ టార్గెట్. సో టార్గెట్ ఏం డిఫైన్ చేస్తుందంటే, డిఫైన్స్ వెదర్ the whether the link to be opened in a new tab or a or same tab. Okay, so it will have two values anamata: self blank, self blank. So it will have two: self blank. So self is the with the two values. అంటే ఇప్పుడు టూ వాల్యూస్, తర్వాత ఇంకొన్ని పేరెంట్ అని తర్వాత వస్తాయి. సో దట్ వీ విల్ డిస్కస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమ్ వచ్చినప్పుడు అది మాట్లాడదాం. సో ప్రస్తుతానికి సెల్ఫ్ బ్లాంక్ రెండే చూద్దాం. ఓపెన్స్ ఇన్ ద సేమ్ ట్యాబ్. Opens in the same tab. Blank means opens in a new tab. Opens in a new tab. Okay, right. Understood? HREF target ప్రస్తుతానికి రెండే. Okay, now what is the syntax you understood? You will have href target, okay, text or image, right, and /a, because this is a paired tag. This is a paired tag. Understood everyone? Okay, now what I will do is I will just go here, href is equal to, you can give anything. Now for example, I want to open second page. So second page open చేయాలనుకున్నాను. సో ఇక్కడ ఏమంటాను, డాట్ స్లాష్ సెకండ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అయిపోయింది. రైట్, ఓకే. సెకండ్ పేజ్ అంటే వెబ్సైట్లోనే ఇంకొక పేజ్ అన్నమాట. వెబ్సైట్లోనే ఇంకొక పేజ్. లేదు సార్, నాకు ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఐ వాంట్ టు ఓపెన్ ఏ వెబ్ పేజ్, https www dot, okay, facebook.com, facebook.com, right? Okay, FB page, right? So save it. Okay, second page అనగానే ఎవరు ఓపెన్ అవుతారు? సెకండ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎఫ్బి పేజ్ అని క్లిక్ చేయగానే ఎవరు ఓపెన్ అయిపోయారు? ఎఫ్బి పేజ్ ఓపెన్ అయింది. రైట్, సేమ్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనం టార్గెట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి టార్గెట్ ఏమవుతుంది? టార్గెట్ బికమ్స్ సెల్ఫ్ అన్నమాట. టార్గెట్ బికమ్స్ సెల్ఫ్. సో ఇక్కడ టార్గెట్ ఇద్దాం. టార్గెట్ ఈజ్ ఈక్వల్, చూడండి వేరే ఉంటాయని చెప్పాను కదా, పేరెంట్ టాప్, బట్ విల్ నాట్ టాక్ అబౌట్ దట్. సో సెల్ఫ్, ఓకే,
target is underscore ఉంటుంది అది వేరే విషయం. Target is equal to underscore blank. So save it again. చూడండి ఫేస్బుక్ కి ఎఫ్ అని వచ్చింది గమనించారా? ఓకే. సో సెకండ్ పేజ్ సేమ్ పేజ్ రైట్. ఓకే. ఎఫ్బి న్యూ పేజ్ ఇంకో దాంట్లో ఓపెన్ అయింది గమనించారా లేదా? సో టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, అండర్స్టాండింగ్ మై పాయింట్? సో ఇది సెకండ్ పేజ్ అనేది సేమ్ పేజ్లో ఓపెన్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో అక్కడ టైటిల్ మార్చినట్టున్నాం, అందుకని సెకండ్ పేజ్ అని వచ్చింది, ఫస్ట్ పేజ్ అని వచ్చింది. ఈజ్ దిస్ క్లియర్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? సో వాట్ ఈస్ దిస్? యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్, యాంకర్ అని కనిపించింది ఎక్కడన్నా? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ ఏ నాన్ సెమాంటిక్ ట్యాగ్. ఇట్స్ ఏ నాన్ సెమాంటిక్ ట్యాగ్. నౌ యూ అండర్స్టూడ్ టార్గెట్. సెల్ఫ్ అంటే సేమ్. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోయినా సెల్ఫే, ఇవ్వకపోయినా సెల్ఫే. ఒకళ్ళు ఇస్తే బ్లాంక్ ఇస్తే కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఎస్, ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ డీల్ విత్ which tag this is? Anchor tag. Okay, right. So tomorrow we'll talk about table tag, very important, table tag. So slowly we'll move on. Okay, inka very frames and even online, so we'll slowly go on, right? Okay, thank you. So we'll meet tomorrow, right? Practice చేసేసారా ఇప్పుడే? చేయండి చేయండి, ఇంకా 5 minutes ఉంది కదా. Sir.